ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెడ్ కలర్ శారీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ శారీ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూసేద్దాము. అంతకుముందు వీడియోస్లో నేను చాలా టైప్స్ ఆఫ్ శారీస్ని, హాఫ్ శారీస్ని, జ్యువెలరీ సెట్స్ని, ఇంకా డ్రెస్సెస్ని, దుపటాస్ని, బ్యాంగిల్స్ని, బ్లౌజెస్ని అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే శారీ అనేది మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది. రెడ్ కలర్, అలాగే గోల్డెన్, ఇంకా మనకు గ్రీన్ కలర్ బార్డర్ తోటి అయితే రావడం జరిగింది. ఇందులో మనకు కొంచెం గోల్డెన్ విత్ రాగి టైప్లో వచ్చేసి కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షైన్లో అయితే రావడం జరిగింది. ఒకసారి మొత్తం శారీని అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ మనకు శారీ మొత్తం వచ్చేసి ప్లెయిన్ కాకుండా ఈ గోల్డెన్ జరీ తోటైతే థ్రెడ్ వీవింగ్ తోటైతే వచ్చేసింది. అండ్ మళ్ళీ మిడిల్లో కూడా లైన్స్ అనేది వచ్చింది. దానివల్ల శారీకి అయితే మంచి లుక్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు బ్లౌజ్ అనేది మనకు రెడ్ కలర్ అన్నా వేసుకోవచ్చు, లేదు అంటే గ్రీన్ అయితే కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. ఇక్కడ సైడ్కు ఈ విధంగా ఇచ్చారు, కానీ మనకు ఈ బ్లౌజ్ తీస్తే శారీ అనేది పన్న తక్కువ వస్తుంది. సో అందుకోసమనే ఇది కాకుండా మనకు గ్రీన్ ఇచ్చారు, అది బెటర్ అని చెప్పవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు బార్డర్ అనేది ఈ విధంగా మనకు గోల్డెన్ కలర్లో ఇలా లైన్స్ అలాగే డిజైన్ తోటి వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు, మంచి కాంట్రాస్ట్ కలరు. ఈ రెడ్ కూడా మంచి డార్క్ రెడ్లో ఉంది, కొంచెం పింక్ కూడా మిక్సప్ అయింది, చూసుకోవచ్చు. మనకు ఫోటోలో ఈ విధంగా ఉంది, కానీ రియల్గా అయితే చాలా మంచి కలర్ అయితే ఉంది. ఈ కింద బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే పైన డిఫరెంట్ డిజైన్, ఇక్కడ కింద బార్డర్ పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. మనకు ఈ పికాక్ డిజైన్ ఇచ్చేసి దాంట్లోనే డిజైన్ అయితే 2 లైన్స్ అయితే ఇచ్చేశారు. ఇంకా శారీకి వచ్చినట్టయితే ఇక్కడ మనకు మిడిల్లో కూడా డిజైన్ ఇచ్చేసి అక్కడక్కడ మళ్ళీ లైన్స్ రూపంలో కూడా ఇదంతా థ్రెడ్ వీవింగ్ తోటే రావడం జరిగింది, చూసుకోవచ్చు. చాలా మంచి డీటెయిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడక్కడ కాకుండా లైన్ వైజ్గా చాలా దగ్గరగా ఇచ్చారు. సో దానివల్ల డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. ప్లెయిన్ కాకుండా మనకు ప్లెయిన్ బాగుంటుంది, ఇలా డిజైన్గా కూడా బాగుంటుంది. సేమ్ మనకు బ్లౌజ్కి ఏ విధంగా ఇచ్చారో సేమ్ అదే విధంగా మనకు బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. శారీ మొత్తం బ్యాక్ సైడ్ అనేది థ్రెడ్ వీవింగ్ ఈ విధంగా అయితే వచ్చింది. శారీ అయితే మీడియం సాఫ్ట్గా అయితే ఉంది, మరీ సాఫ్ట్గా అయితే లేదు. సో ఈ విధంగా థ్రెడ్ వీవింగ్ వచ్చినప్పుడు కొంచెం అనేది ఎక్కువ సాఫ్ట్ అయితే ఉండదు, నార్మల్గా అయితే ఉంటుంది. శారీ మొత్తం ఈ విధంగా వచ్చింది. పళ్ళుకు కొంచెం హైలైట్ అయితే ఇవ్వడం జరిగింది, చూడవచ్చు. ఇలాంటి శారీస్ అయితే మనకు టెంపుల్కు వెళ్ళడానికి, ఇంకా ఫెస్టివల్ టైంలో ఏదైనా ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు వెళ్ళడానికి, ఫోటోషూట్స్కి అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి ఎవర్ గ్రీన్ కదా, చాలా బాగా ఉంటుంది. మనకు ఈ కొంగు వచ్చేసి ఈ విధంగా గ్రీను అలాగే ఈ గోల్డెన్ జరీతోటైతే వీళ్ళ చిన్నగా ఫ్లవర్స్ వేసారు. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. సో మనకి ఈ రెడ్ కలర్ శారీకి ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే కాంట్రాస్ట్ కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ వైజ్గా. కావాలి అనుకుంటే రెడ్ కూడా వేసుకోవచ్చు, బట్ అంతగా కనిపించదు. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే కనిపిస్తుంది. సేమ్ శారీకి ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఇచ్చి మనకు శారీ హైలైట్గా మొత్తం థ్రెడ్ వీవింగ్ తోటి ఇచ్చారు కదా డిజైను. సో ఇక్కడ వచ్చేసి ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది. ఇది మెయింటెనెన్స్ వచ్చేసి మనము షాంపూలోనే వాడాలి, లేదంటే డ్రై క్లీనింగ్కి ఇస్తే ఎక్కువ రోజులు అయితే ఉంటుంది. ఊకే మెషిన్లో వాటిలో అయితే వేయకూడదు, నీడలో మాత్రమే ఆరబెట్టాలి. సో ఇది ఫ్రెండ్స్ నేను తీసుకున్నటువంటి శారీ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.